హలో అండి, ఈరోజు వీడియోలో మనము తబలా పాట గురించి తెలుసుకుందాం. తకదినతోం తకదినతోం చప్పుడు చేసే తబలా, తకదినతోం చప్పుడు చేసే తబలా, తరికిటతోం తాళం వేసే తబలా, తరికిటతోం తాళం వేసే తబలా, ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా, ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా. ఆటకు తబల పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల, ఆటకు తబల పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల, తకదినతోం చప్పుడు చేసే తబల, తకదినతోం చప్పుడు చేసే తబల. ఇప్పుడు ఈ పాటలో తబలా అనే పదం ఎక్కడ ఉందో గుర్తించి వాటిని సర్కిల్ చేయాలి. చూద్దామా? తకదినతోం చప్పుడు చేసి తబలా. సో తబలా ఉంది కదా, సో దీన్ని మనం సర్కిల్ చేయాలి. తబలా. నెక్స్ట్ తరికిటతోం తాళం వేసే తబలా. కాబట్టి ఈ పదాన్ని కూడా సర్కిల్ చేయాలి. ఢమ్ 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 అంటూ దరువులు వేసే తబలా. సో ఇక్కడ కూడా సర్కిల్ చేయాలి. తబలా. ఆటకు తబలా తబలా. సో సర్కిల్ చేయాలి. పాటకు తబలా తబలా. సర్కిల్ చేయాలి. దేవుని గుడిలో భజనకు తబలా తబలా. తకదినతోం చప్పుడు చేసే తబలా తబలా. ఇవన్నీ కూడా తబలా పదాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలలో తబలా అనే పదం ఎక్కడ ఉందో గుర్తించి గీత గీయాలి. ఇప్పుడు చూడండి, బాబు తబలతో వచ్చిండు. తబలా, ఈ పదాలు ఉన్నాయి కదా, సో వీటిని తబలా కింద లైన్ వేయాలి, గీత గీయాలి. రెండవది, బాబు తబలా వాయించిండు. సో తబలా, దీని కింద గీత గీయాలి. తబలా ఉంది. తబలా పక్కన ఏదైనా ఉండొచ్చు, కానీ తబలా అనే పదం కనపడింది అంటే దాని కింద లైన్ వేయాలి. తబలా ఉంది కదా, ఇక్కడ కూడా లైన్ వేయాలి. ఢమ్ ఢమ్ అని మోగింది. ఇక్కడ ఏమీ తబలా లేదు. ఇక్కడ తబలా, ఇక్కడ తబలా, ఇక్కడ తబలా. సో తర్వాత ఏంటి? కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇక్కడ బొమ్మ ఏముంది? తబలా. తబలా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది తబలా అనేది. ఓకే, తబలా తబలా. ఫస్ట్ మొదటి అక్షరం త, రెండవ అక్షరం బ, మూడవ అక్షరం ల. తబలా. నెక్స్ట్ వన్, తర్వాతది కింది గల్లలో ఉన్న అక్షరాలు చెప్పండి. ఇక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయి? మొదటిది ఏంటి? త, రెండవది బ, మూడవ అక్షరం ల. ఇప్పుడు చూద్దాం. ఒకటవ అక్షరం ఏమిటి? త. త. రెండవ అక్షరం ఏమిటి? ఇక్కడ రెండవ అక్షరం ఏముంది చెప్పండి? బా. బా. మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ఏముంది? ల. ఇప్పుడు 1, 3 అక్షరాలు కలిపి చదవండి. ఒకటి అక్షరం, మొదటి అక్షరం ఏమిటి? త. మూడవది ల,
1 3 కలిపితే వచ్చే పదం ఏమిటి? తల. తల. ఇక్కడ ఏమొస్తుంది? కలిపి చదివితే తల. నెక్స్ట్ 3 1 అక్షరాలు కలిపి చదవండి. 3వది ఏంటి? ల. 1వది ఏంటి? త. ల త. ల త. 3 1 అంటే ల త. సో ఇది కలిపితే చదివే వచ్చే పదం లత. తర్వాత అక్షరం 1 3 1 3 అక్షరాలు కలిపి చదవండి. 1 3 మనము ముందుగానే చూసాం కదా, 1 3 1 3 అవే పదాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అంటే 1 3 అంటే తల తల. ఇది ఇంకొక అక్షరం. తల వేరు, తల తల వేరు. తల తల. తల తల అంటే ఇక్కడ తల అంటే శిరస్సు, ఇక్కడ తలతల అంటే శిరస్సు కాదండి. తలతల అంటే బాగా అందంగా ఉంది, మెరుస్తూ ఉంది అన్నప్పుడు ఆ సందర్భంలో తలతల అని యూజ్ చేస్తాము. తర్వాత క్వశ్చన్ వచ్చేసి 3 2 3 2 అక్షరాలు కలిపి చదవండి. 3 2 మనం 3 2 3 2 ఏమొస్తుంది? ల. 3వది ఏంటి? ల. 2వది ఏంటి? బ. లబ లబ. లబ లబ. లబలబ అంటే నోటి మీద కొట్టినప్పుడు వచ్చే సౌండు, లేదంటే ఎవరైనా ఏడుస్తారు కదా పిల్లలు కొట్టినప్పుడు, అప్పుడు వచ్చే సౌండు లబలబ అనేది. క్రింది బొమ్మల పేర్లు చెప్పండి. వీటి పేర్లలో తా అక్షరం కానీ, బా అక్షరం కానీ, లా అక్షరం కానీ ఈ 3 అక్షరాలలో ఏ అక్షరం ఎక్కువసార్లు వస్తుందో చెప్పాలి. సో ఫస్ట్ అయితే మనం ముందుగా ఈ బొమ్మల పేర్లు ఏంటో ఇక్కడ చూద్దాం. ఇదేంటి? లడ్డు. 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 లడ్డు ఇది. ఓకే. నెక్స్ట్ ఈ బొమ్మ పేరు ఏంటి? తల. తల. ఇదేంటి? మనకు తెలుసు కదా, ఇది ముందుగానే చూసాము. గేయం అంతా దీని మీదే ఉంది కదా. తబల. తబల. ఈ బొమ్మ పేరేంటి? లవంగం. లవంగం. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? ఇదేంటి? వల. నీటిలో చేపల కోసం వల విసురుతున్నాడు. దీని పేరేంటి? వల. ఈ బొమ్మ పేరేంటి? పలక. పలక. ఈ బొమ్మ పేరేంటి? ఉడత. ఉడత. ఇప్పుడు మనము ఈ అక్షరాలన్నిటిలో ఏది ఎక్కువగా వచ్చిందో చూడాలి. ఒకసారి ఒక్కొక్క పదం చూడండి, ఒక్కొక్క అక్షరం చూడండి. ఇక్కడేమో తబల. ఈ 3 అక్షరాలు ఇక్కడ ఏదైనా అక్షరం మ్యాచ్ అయిందా? కరెక్ట్. ఇది ఇది లా అనే అక్షరం ఉంది కదా. తబలలో లా అనే అక్షరం ఇక్కడ ఉంది. ఇక్కడ తా ఉంది, లా కూడా ఉంది. నెక్స్ట్ తబల. ఇక్కడ అన్ని అక్షరాలు ఉన్నాయి. లవంగం. లవంగంలో ఏది ఎక్కువ వస్తుంది? ఇక్కడ ఏ అక్షరం వస్తుంది? లా అనే అక్షరం మనకు మ్యాచ్ అయింది. వల. వలలో తబల. ఈ 3 అక్షరాలు ఏ అక్షరాలు ఉన్నాయి? లా అనే అక్షరం ఉంది ఇక్కడ. పలక. ఇక్కడ లా అనే అక్షరం ఉంది. ఉడత. తా అనే అక్షరం ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని అక్షరాలు తాలున్నాయి, ఎన్ని అక్షరాలు బాలున్నాయి, ఎన్ని అక్షరాలు లాలున్నాయో చూద్దాం. లా ఫస్ట్ తాలు చూద్దాం. తా కల్లే. ఇది 1 2 3. సో తాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి.
మొత్తం. ఓకే, నెక్స్ట్ బా అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లేదు, బా ఇక్కడ లేదు, ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఒక అక్షరమే ఉంది బాతో. నెక్స్ట్ లా అనే అక్షరం ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒకటి లా, ఇది 2, ఇది వచ్చేసి ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ ఒకటి ఉంది లా అనే అక్షరం 6. సో ఇక్కడ ఎక్కడ లేదా. సో మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తము 6 ఉన్నాయి లా అనే అక్షరాలు. సో ఇందులో ఏది ఎక్కువగా వచ్చింది, లా అనే అక్షరం ఎక్కువగా వచ్చింది. సో ఈ ప్రశ్నకి జవాబు లా. తర్వాత ప్రశ్న, తబల అక్షరాలతో వచ్చే పదాలు చదవండి, మరికొన్ని చెప్పండి. ఇప్పుడైతే మనము ఈ అక్షరాలన్నిటినీ చదువుదాం, ఈ పదాలన్నిటినీ చదువుదాం. తల, తల, లత, లత, తబల, తబల, తల, 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 లబ, 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 బల, 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 బల. ఇక్కడ ఉన్న పదాలన్నిటిలో కూడా ఉపయోగించిన అక్షరాలు త, బల, ఈ 3 అక్షరాలతోనే ఈ పదాలన్నీ కూడా వచ్చాయి. తరువాత కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. ఇక్కడ మనకు పదాలు ఇచ్చారండి, తల, తబల. దీని కింద ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కలన్నిటినీ కలుపుతూ మనము అక్షరాలని రాయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి మనము మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి త, త, ఇది త, లా, తల, తల, తల. ఇక్కడ ఏం అక్షరాలు ఉన్నాయి, త, బ, ల, త, బ, ల. ఈ చుక్కల్ని కూడా కలుపుతూ చదువుతూ మనము రాయాలి. త, బ, బ, లా, తబల. ఇలా ఒక్కొక్క అక్షరము చెప్పుతూ ఆ చుక్కలన్నిటిని కలుపుతూ రాస్తూ అంతా కలిపిన తర్వాత మళ్ళీ తబల అని చదవాలి. తరువాత ప్రశ్న, కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. ఇక్కడ గీతలు ఇచ్చారు, ఇక్కడ చూసి మనము నిదానంగా రాయాలి. ఇక్కడ చూసారా, త, ల, త, ల, త, ఇలా సర్కిల్ వేసి ఈ పైకి తలకట్టు ఇవ్వాలి. లా, ఇక్కడ చిన్న సర్కిల్ వచ్చి ఇలా కరువులాగా వస్తుంది, తల. నెక్స్ట్ వన్, తర్వాతది తబల. ఈ 2 ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 కూడా ఈక్వల్గా దీనికి కరెక్ట్ ఆపోజిట్లోనే మనకు రావాలి సర్కిల్. తర్వాత పైకి వెళ్ళి ఇలా తలకట్టు. నెక్స్ట్ తర్వాత బా, లా, తబల. ఇక్కడ నాకు కొంచెం అతుక్కుందండి, ఇలా అతుక్కోకూడదు. అక్షరము అక్షరానికి కొంచెం గ్యాప్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, కొంచెం. లా, బా, లా, బా, ఇలా. ఇప్పుడు ఇది చూసారా, చిన్న
స్పేస్ చిన్నది, జస్ట్ ఒక దారం పట్టేంత సైజు ఇచ్చుకుంటూ పోవాలి. తర్వాత మళ్ళీ చూద్దాం. తా లా తా బా లా తబలా. లా బా లా బా లబ లబ. తల తబల లబ లబ. ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.